ఆన్లైన్ బెట్టింగ్ పై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా కొందరు మాత్రం వినిపించుకోకుండా డబ్బులు పెట్టి ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పుల పాలయ్యి ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా మరో డిగ్రీ విద్యార్థి ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై అప్పుల పాలయ్యి నిండా మునిగానని తెలుసుకొని ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో పోచంబస్తీకి చెందిన 21 ఏళ్ల సాయి కిరణ్ హైదరాబాద్లోని నారాయణగూడలో ఉన్న ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఎలా తెలిసిందో గానీ కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడ్డాడు. తన దగ్గర ఉన్న డబ్బంతా అందులోనే పెట్టాడు. ఫీజుకని కుటుంబ సభ్యులు పంపే డబ్బుతోనే బెట్టింగ్ పెట్టాడు. అక్కడితో ఆగకుండా స్నేహితుల వద్ద అప్పు తీసుకొని మరి ఆన్లైన్ బెట్టింగ్లు ఆడాడు. ఫైనల్ గా డబ్బులు అన్ని పోయి అప్పుల పాలయ్యాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాక చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఈ నెల 19న మహేశ్వరంలోని తన ఇంట్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాల పాలైన సాయి కిరణ్ను కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయి మృతి చెందాడు. ఆన్లైన్ బెట్టింగ్ కారణంగానే సాయి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అన్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.